ఇప్పుడు భగవంతుడు గొప్పడే కాదా? గొప్పడే కదా. ఇప్పుడు ఇక్కడ మనము ఏం పెట్టినాం? మనం ఇక్కడ వినాయకుడిని పెట్టినాం, అవునా? వినాయకుడి దగ్గర పెట్టినప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఏం చేసిండు? డ్యాన్స్ చేసిండు, గోపికలతో చేసిండా లేదా? కానీ చేసిండు, కానీ డుగ్గు డుగ్గు బండి వచ్చేస్తావా అనుకుంటా చేసిండా? కానీ ఒక భక్తి రసమైన నృత్యం అనేది శాస్త్రీయం. ఇప్పుడు దాండియా ఆడతారు కొంతమంది, అవునా? దాండియా అది ఆడొచ్చు, కోలలు ఆడతారు, అవునా? కోలలు ఏంటి? భక్తికి నిదర్శనం. కోలలు ఏంటివి? భక్తికి నిదర్శనం. కాబట్టి కోలలు వేయచ్చు. దేవునికి సంబంధించిన పాటలు పెట్టుకోండి, దానిపైన డ్యాన్స్ ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? దేవునికి సంబంధించిన పాటలు పెట్టండి. అమ్మ వింటున్నారా? దేవునికి సంబంధించిన పాటలు ఇప్పుడు ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, అది మంచి పాట, అవునా? దాని మీద ఒకళ్ళు గోపికలాగా, ఒకళ్ళు కృష్ణుల్లాగా, అట్లా మీరు ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినా చూసిన భగవంతుడికి ఆనందమే, మీకు ఆనందమే, మీకు తెలియదు, మీ తల్లిదండ్రులకు ఆనందమే. పక్కన ఉండే వాళ్ళు కూడా చూడండి ఎంత మంచి చేస్తుంది ఆ పాట మీద డ్యాన్స్ అని అంటారు, అవునా? జయ కృష్ణ ముకుంద మురారి, ఇట్లాంటి పాటల మీద మనము డ్యాన్స్ నేర్చుకుంటే తప్పులేదు దాంట్లో. ఇంకా డుగ్గు డుగ్గు బండి వచ్చేస్తావా అంటే పిల్లలకి ఇప్పటి నుంచి డుగ్గు డుగ్గులు అనుకుంటే వాళ్ళ మైండ్ కూడా డుగ్గు డుగ్గు బొగ్గు బొగ్గు అయిపోతూ ఉంటుంది. అర్థమైందమ్మా? కాబట్టి ఒకప్పుడు మీరు అంటే మీ కాలంలో అప్పుడు ఇట్లాంటి పాటలు ఉండకపోతుండే, హరికథలు ఉంటుండే, భజనలు ఉంటుండే, గణపతి దగ్గర భజనలు చేస్తుండే, అవునా? భజన పాటలు పాడుతుండే, మంచి కోలాటలు ఆడుతుండే. ఇప్పుడు ఇక్కడ ఒక పిల్ల డ్యాన్స్ చేస్తుంది, అక్కడ ఒక పిల్ల డ్యాన్స్, అక్కడ ఒకటి పడతాడు, ఇక్కడ ఒకటి పడతాడు, అవునా? లాస్ట్ రోజు అయితే తాగి డ్యాన్సులు చేస్తారు. అది ఎంత తప్పు! అది ఇంట్లోకి దరిద్రం తీసుకొచ్చుకున్న వాళ్ళం అవుతాం మనం. దేవుడి దగ్గర ఎప్పుడైనా కానీ తాగి తప్పదాగి కుప్పిగంతులు వేసిర్రు అనుకో, జీవితం కూడా కుప్పలు 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 తెప్పలుగా పడిపోతుంది. ఆ దేవుడు చేయడు. ఎందుకంటే పంచభూతాలు మన చుట్టూనే ఉంటాయి, నీరు, గాలి, ఆకాశం, అవునా? అష్ట దిక్పాలకులు, వీళ్ళంతా మన కర్మమే. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, దేవుడు భగవంతుడికి అందరు సమానమే, ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా భగవంతుడికి సమానమే, అవునా? మనం చేసిన తప్పులకి మనమే అనుభవిస్తాం శిక్షను. కాబట్టి ఇట్లాంటి డీజేలు పెట్టడం తప్పులేదు. కానీ ఏంటంటే దాండియా కానీ లేదంటే దేవుడికి సంబంధించిన చాలా పాటలు ఉన్నాయి, అవునా? ఆ వాటి మీద మీరు డ్యాన్సులు నేర్చుకొని అట్లాంటివి మీరు చేస్తే బాగుంటుంది, నా యొక్క అభిప్రాయం మాత్రమే. ఇంకా తర్వాత అది మీ ఇష్టం. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమైనా మీరు చేసుకుంటే మీ ఇష్టం. చెప్పడం నా బాధ్యత, అది చేయడం చేయకపోవడం అది మీ బాధ్యత, అది మీ ఇష్టం కదా. కాబట్టి అదే అమ్మా, ఇవాళ రేపు ఏంటంటే మంచిదానికి తొందరగా ఆకర్షితులు కారు, చెడ్డదానికి తొందరగా ఆకర్షితులు అయిపోతున్నారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళ నాశనం చేసుకుంటున్నారు, ఎవరో కాదు, అవునా? ఎప్పుడైతే మన పిల్లల్ని చిన్నప్పటి నుంచే మనము భగవంతుని యొక్క నీడలు మనం పెంచినామనుకో, వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనల్ని కూడా మంచిగా చూసుకుంటారు. పిల్లల్ని మనం ఇప్పటి నుంచి మనము ఆడిష్టం వచ్చినట్టు పోనే మనం అనుకున్నాం అనుకో, వాడు కూడా పెద్ద అయిన తర్వాత మన పెద్ద అమ్మ నాన్నని ఏం చేస్తాడు? వాళ్ళు కూడా ఎటన్నా పోనని చెప్పేసి వాళ్ళు కూడా ఆడు అంతే అనుకుంటాడు, అవునా? కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు భగవంతుడి నామస్మరణ ఉండాలి. మీరు పెట్టిన వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడని కాదు, మన మనసులో ఎంత పెద్దగా ఉన్నాడనేది ముఖ్యం మనకి ఇక్కడ, అవునా? ఇప్పుడు ఈ గల్లీలో ఇంతకంటే ఇంత పెద్ద పెట్టినామా, 6 అడుగులు పెట్టినామా అని ముఖ్యం కాదు. మన హృదయంలో మనకు భగవంతుడు ఉన్నాడు అనేది ముఖ్యం, అవునా? కాబట్టి ఇక్కడ మన కాంపిటీషన్ అనేది భక్తిలో ఉండాలి, మనమే పోటీ పడాలి, ఇతరులతో కాదు. అర్థమైందమ్మా? కాబట్టి మీరు ఈ యొక్క నా మాటలను మీరు మన్నించి మీరు మంచిగా తీసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గం గణపతియే నమః, గం గణపతియే నమః అనండి. గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః.